మురళీలోలా ఎద మురిసేలా ప్రతి గొంతు పాడి నీలీలా ముల్లో కాలే మై మరిచేనా నిన్ను కొలిచి మువ్వ గోపాల నలుపెక్కి చీకటిలో నీ నవ్వులే వేవేల తారలై నలువైపుల్లో వెలుగులు నింపే దీపాలుగా వెలిగని వేళ గోకుల కృష్ణుడు వెలసిన ద్వారక నరకాసురుని దానవ నీతికి చీకటి మాటున దాగినది. నరకాసురుడా అంటే ఎలా ఉంటాడు మమ్మీ? చింతా నిప్పుల కన్నులవాడు, చింపిరి జుట్టు పుష్కరుడు, కారు మబ్బుల దేహము వాడు, కోరా పళ్ళ రాక్షసుడు. అంటే ఆ విలన్ని చంపేవాడే లేడా? ఉన్నాడు. ఆ పన్నుల కాచేగనుడు, సకల కళా సంపన్నుడు, శ్రీకృష్ణుడుగా ప్రభవించాడు శ్రీమన్నారాయణుడు. జనులు మునులు వనితామణులు ఆ మురహరితో తమ ముర వినమని తరలిరి నీవే శరణంటూ. అప్పుడు కృష్ణుడు వాడితో ఫైట్ చేశాడా? చేశాడు. అంతకన్నా ముందు గడుగ్గా సత్యభామతో కూడా ఫైట్ చేశాడు. వలచిన కృష్ణుని పలుచన చేసి సాధించే మగువే సత్యభామ. లక్ష్మి ఔటులు లడ్డాయిలు, పేలని బంబులు బడ్డాయిలు, గుడుసులే బొంగ మూతులు మతాబులే మాట తీరులు. ఏం కాదు. దేవదాసులేగా. ఇంతకీ ఆ నరకాసుడిని మర్డర్ చేశారా లేదా? నరకం చూపే నరకుని చంపగా సత్యను కూడి సాగెను శ్రీహరి. సమరాంగణమున సత్యకు బలి అయి దివికేగెను నరకుడు దీపమై. విజయమేరి వినిపించినది జనులకు జావడిగా, వెలుగు రేఖలే విరజిమ్మినది ప్రతిలోగిలి దీపావళిగా. మురళీలోలా ఎద మురిసేలా ప్రతి గొంతు పాడి నీలీలా ముల్లో కాలే మై మరచేలా నిన్ను కొలిచి మువ్వ గోపాల. నలుపెక్కి చీకటిలో నీ నవ్వులే వేవేల తారలై నలువైపుల్లో వెలుగులు నింపే దీపాలుగా వెలిగిని వేళ. రేపు నామినేషన్ పెట్టుకుని గియాలొచ్చి క్యాండిడేట్ ని మార్చమంటున్నావంట. ఏందయ్యా నీ జబర్దస్తి? ఆయన సీటు ఆయన చేతిలో పెట్టే వరకు నోరిప్పి మాట్లాడరండి. గట్లయితే ఏనే కూర్చోమను, మేమే పార్టీ ఆఫీస్ మార్చుకుంటాం. అవతల 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మనిషిని మార్చేసి సీటు ఈయనకివ్వాలా? ఈయనేమన్నా లాల్ బహదూర్ శాస్త్రా? కావాలంటే వెళ్ళి మండలానికి పోటీ చేసుకోమను. ఒరే నర్సిగా, ముందు చేతులు వణక్కుండా సూట్ కేసులు తీసుకెళ్లి ఆ టేబుల్ మీద పెట్టరా.
అరే ఏందయ్యా ఇది? ఇన్కమ్ ట్యాక్స్ వ్యాపారమా? ఒక్కొక్క సూట్ కేసులో 500 నోట్ల కట్లు 15,000 ఉన్నాయి. ఎక్కాలొస్తే లెక్కెట్టుకోండి. సీటు మార్చి నైటు గోవా ఫ్లైట్ ఎక్కేశారనుకో, లోకనాథం వచ్చి దరఖాస్తు పెట్టేలోపు నామినేషన్ గడువు ముగిసిపోద్ది. మీరు రాజకీయాలు వదిలేసి ఎంచక్క 4 లపాకీలతో ఫిలిం నగర్లో తెలుసుకోవచ్చు. ఎటు తిరిగి మీ సెక్రటరీ గడువు ముగిసిపోతుందిగా. కానీ ఇంత డబ్బు నీ దగ్గర ఎక్కడదయ్యా? మరదే 25 ఏళ్ళు రాజకీయం చేసినోడి దగ్గర ఆ మాత్రం ఆకులు ఉండవేంటి? లేకపోతే ఆ బాచిరెడ్డి దగ్గర ఫ్లూట్ వాయించి తీసుకొచ్చారనుకున్నారా? రేయ్ అంతా బ్లాకేనా? ఆయన రంగు చూస్తే తెలియడం లేదా? అయినా సింగిల్ సీటుకి ఇన్ని నోట్లు ఎవరూ రాల్చలేదయ్యా. రికార్డులు బ్రేక్ చేసినావు. డబ్బులు పారేస్తే గాడిదను కూడా నెత్తినెట్టుకొని ఊరేగుతారు. నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి కాలం లేదండి. జనాలే అట్టడుగున స్వార్థపరులండి. నీ ఆవేశానికి అర్థం లేదు ధర్మం. స్వార్థమే మనిషి అసలు లక్షణం. నిస్వార్థం దాన్ని కాచే కవచం. నాయన ఫోనెత్తే పరిస్థితిలో ఉండాడా నాయన? ఫోన్ చేసిన బట్టి ఓ బప్పునుగాడి చేతిలో టికెట్ కోల్పోయినాడు కదా, సంతాపం తెలుపుతుండా నాయనా? సంతాపం కొంత దాచుకోరాదో. ఎలక్షన్ అయినా నీకు కూడా అవసరం పడుతుంది. ఓడిపోతుండా కూడా కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయటం బాగా నేర్పినాడా మీ అబ్బ? గెలిచేవాడికి ఓడేవాడికి మధ్య తేడా కాన్ఫిడెన్సే కదరా మసిరెడ్డే. చిన్న ఉపాయం చెప్తా ఇనుకొడుకో. రేపు నామినేషన్ అయ్యిందాక నీ అబ్బను బయటికి రాకుండా చూసుకో. ఆయన జాతకంలో గ్రహాలన్నీ బాగా ప్రతికూలకంగా తిరుగుతుంటాయి. ధర్మం పట్టుకో, రెడ్డాపో. ఆ బంగారు గాన్ని లేపేయడానికి మనుషుల్ని పంపించానండి. వాడి మీదకి వెళ్ళమని ఎవరు చెప్పండి నీకు? ఇదంతా బాసిరెడ్డి గారు చూద్దాం. ఇండిపెండెంట్గా అయినా గెలుస్తామని తెలుసు వాడికి. నామినేషన్తో బంగారు గారిని బొట్లు వేసుకుని అపోజిషన్ క్లీనప్ చేయడానికి వేసిన స్కెచ్ ఇది. అయితే ఆడనే లేపేస్తానండి. ఎలక్షన్ అయ్యేదాకా నా మాట మీరు కత్తి పట్టారో నరికి పోగులు పెడతా చెప్తున్నా. దొరికారా? చంపేశాను. పోలీసులు వచ్చేలోగా పల్లెకెళ్ళు. ఇక్కడ నాన్న ఓకే. Mark 1 34 degrees horizontal 40 mm deep. Mark 2 7 mm deep and 45 degrees horizontal. First mark is tightly close to the liver. థ్యాంక్ యూ మేడం. Thank you. బుల్లెట్ పక్కేం కొల్లో నుంచి వెళ్ళింది. ఐ థింక్ హెల్ బీ ఓకే. బ్లడ్ ఎక్కువ పోకుండా తీసుకొచ్చి మంచి పని చేశారు. టేక్ కేర్ ఆఫ్ హిమ్.
పట్ట పగలు నడి బజార్ల అటాక్ ఏం పిక్తున్నారా? తినడం తాగడం తొగ్గడం బాగా వచ్చే చెత్త నా కొడకల్లా. అసలు మా బాబు నాన్నలరా ఈ నా కొడుకుని నమ్మి గన్మెన్ కూడా పెట్టుకోలేదు. రాయ్ వయసు ముదిరిన ముసలి నక్కలంతా రిటైర్మెంట్ తీసుకుని ఇంటికి దొబ్బేయండి. మా బాబు సెక్యూరిటీ ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. ఏంటి నువ్వు చూసుకునేది? వీళ్ళల్లో ఎవర్రా జీతాన్ని పనిచేసే బాడీ గార్డ్లా కనిపిస్తున్నారు? కళ్ళు తెరిచి మొహాలు చూడు ఒకసారి. సారా బుట్లు బిర్యానీ ప్యాకెట్ల కోసం తిరిగి ఆక్రోడీలు కాదు. ఎప్పుడో ఏదో చేసిన మనిషి కోసం జీవితాన్ని ఇస్తున్న గొర్రె మొహాలు. ఇల్లు వాకిలి వదులుకుని మన ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారా కుక్కల్లాగా. ఏ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ తో కొంటారా వీళ్ళ ఉద్యోగాల్ని? ఇదిగో నువ్వు ఎగరేసుకుని తిరిగి అట్టు మొహాలు చూడు. ఆపరా నీ ఎదవస్తోది రావేశం. ఎక్కింది చాలు, తగ్గు తగ్గు. అసలు నువ్వేంట్రా ఏదో సొంత కొడుకులా ఊగిపోతున్నావు? ఆ అబ్బకి అసలు కొడుకు నేను. రాజకీయానికైనా వారసత్వానికైనా నా తర్వాతి నువ్వు. అర్థమైందా? రే నీ కూతుల్లో ఆవేశంతో పర్థం లేదని తెలుసుకోవడానికి 5 నిమిషాలు టైం ఇస్తున్నా. ఆ మట్టి బొర్రలోకి ఎక్కిన పురుగు తొలగించుకో. లేకుంటే ఏం చేస్తావా? ఏం చేస్తావరా? ఏం చేస్తావు చెప్పు. నీకు పరిచయం లేని తమ్ముడిని మాట్లాడుతున్నావు విను. ఈ పురుగు నిన్నా మొన్నా మొలిసింది కాదు, చిన్నప్పటి నుంచి నాలో పాకి పాకి నత్తికెక్కింది. దమ్ముంటే ఫేస్ చేయి, లేదా సైడ్ అయిపో. రండ్రా. ఎలా ఉంది నాన్న? కైలాసం దాకా వెళ్ళొచ్చినట్టుందిరా. విసిరిన కత్తి పూలదండ అయినట్టు సింపతితో ఈసారి ఎలక్షన్లో ఇండిపెండెంట్ గానే గెలిచిపోతాం పో. నాతో ఆలోచన. నా స్థానంలో ఈసారి నువ్వు పోటీ చేస్తావా? నేను రెడీగా లేను నాన్న. నువ్వు నామినేషన్ పేపర్ మీద సంతకం పెట్టు. మిగిలిన లెక్కలు నేను తేల్చుకుంటా. ఇవన్నీ ఎందుకయ్యా? ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నారు కదా? అయ్యా మిత్రా. రాజకీయ భీష్మ, ఆ జనరల్ సెక్రటరీ గారు చేసిన ఎదవ పనికి పార్టీ ప్రెసిడెంట్ గా చెంపలు వేసుకుంటున్నాను.